ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి.